వీడియోలో మనం పిప్ కమాండ్ గురించి తెలుసుకుందాం. సో పిప్ అనేది ఒక ప్యాకేజ్ మేనేజర్ కమాండ్ అన్నమాట. సో ఈ పిప్ కమాండ్ యూస్ చేసుకొని మనం మాడ్యూల్స్ ని డౌన్లోడ్ చేసుకుంటాం. మనకు తెలుసు మనకి సిస్టమ్ తో వచ్చేటువంటి బిల్ట్ ఇన్ మాడ్యూల్స్. బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ కాకుండా మనకి బయట యూజర్ డిఫైన్ మాడ్యూల్స్ ఉంటాయి. సో వాటిని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే యూజింగ్ పిప్ కమాండ్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకుంటాం. సో అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనకి ఇక్కడ ఫస్ట్ నేను ఒక ఫైల్ తీసుకున్నాను. ఇక్కడ ఇంపోర్ట్ నంపై అని ఇస్తాను. సో నాకు ఇక్కడ చూడండి ఎల్లో కలర్ లో కనబడుతుంది అనమాట. ఎందుకంటే నంపై ఈజ్ నాట్ యాక్సెస్ చూడండి. సో ఎందుకంటే మనం నంపైని ఇన్స్టాల్ చేసుకోలేదు కాబట్టి మనకి ఇలా ఎర్రర్ అనేది రైజ్ అవుతా ఉంది. సో మనం ఎప్పుడైతే నంపైని ఇన్స్టాల్ చేసుకుంటామో అప్పుడు మనకి ఎర్రర్ కాదు. ఇక్కడ నంపై అనేది ఒక థర్డ్ పార్టీ మాడ్యూల్ అనమాట. మనకి పైథాన్ మాడ్యూల్ కాదు. ఇది పైథాన్ లో కాకుండా బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే ఎవరో క్రియేట్ చేసిన మాడ్యూల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. సో ఈ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి మనకి యూస్ చేసే కమాండ్ పిప్ ఇన్స్టాల్ నంపై. ఓకేనా. ఇక్కడ పిప్ అనేది ప్యాకేజ్ మేనేజర్ కమాండ్. సో పిప్ యూస్ చేస్తాం. తర్వాత ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇన్స్టాల్ ఏ ప్యాకేజ్ ఏ మాడ్యూల్ అయితే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో ఆ మాడ్యూల్ నేమ్. ఇక్కడ నేను నంపై ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా అందుకు నంపై ఇచ్చాను. సో ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఇప్పుడు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నాకు ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. టేక్స్ టైం. ఓకే. ఇక్కడ చూడండి మనకి మెసేజ్ డిస్ప్లే అవుతుంది. సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ నంపై 2.2.4 అనే వర్షన్ మనకి ఇన్స్టాల్ చేసింది. సో నాకు ఇక్కడ చూడండి రైజ్ అయిన ఎర్రర్ అనేది రిమూవ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆ, మన ప్రాజెక్ట్ లో నంపై అనేది ఉంది. సో మనకు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు కూడా ఏమేమి ప్యాకేజెస్ ఉన్నాయి కూడా మన దాంట్లో. సో మనం ఇక్కడ క్లియర్ చేసి పిప్ లిస్ట్ అని ఇస్తే మనకి మనకి ఏమేమి ప్యాకేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నామో ఆ ప్యాకేజెస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి నంపై ప్యాకేజ్ పిప్ ప్యాకేజ్ ఈ రెండు మాత్రమే మన దాంట్లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ప్యాకేజ్ వర్షన్ ఇక్కడ నాకు నంపై మాత్రమే ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి. అలా కాకుండా మనం ఇంకా డిఫరెంట్ ప్యాకేజెస్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పిప్ ఇన్స్టాల్ ఫ్లాస్క్ అని ఇస్తున్నాను. పిప్ ఇన్స్టాల్ ఫ్లాస్క్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో నాకు ఇక్కడ ఫ్లాస్క్ అనేది ఇన్స్టాల్ చేస్తుంది. ఇది కొంచెం టైం తీసుకుంది. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను క్లియర్ చేసి పిప్ లిస్ట్ అని ఇస్తున్నాను. నాకు ఇప్పుడు ఫ్లాస్క్ కూడా డిస్ప్లే అవుతుంది చూడండి. సో ఇక్కడ చూడండి మనకి నంపై ఉంది, పిప్ ఉంది, ఫ్లాస్క్ ఉంది. అలా కాకుండా మిగతా ప్యాకేజెస్ కూడా వచ్చాయి. ఏంటి అంటే మనకి ఫ్లాస్క్ ఇన్స్టాల్ చేసుకుంటే ఫ్లాస్క్ కావాల్సిన డిపెండెన్సీస్ క్లిక్ కానీ బ్లింకర్ కానీ ఇట్స్ డేంజరస్ కానీ జింజా టూ కానీ మార్కప్ సేఫ్ కానీ ఈ వాక్జూమ్ కానీ ఈ ప్యాకేజెస్ అనేది ఫ్లాస్క్ యూస్ చేసుకుంటుంది అనమాట. సో ఫ్లాస్క్ యూస్ చేసుకునే డిపెండెన్సీస్ కూడా మనకి ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతాయి. అందుకు నాకు ఇన్ని ప్యాకేజెస్ కనపడుతున్నాయి. సో ఇక్కడ మనము పిప్ లిస్ట్ అంటే మనం ఏవేవైతే ప్యాకేజెస్ డౌన్లోడ్ చేసుకున్నామో అవన్నీ మనం చూసుకోవచ్చు అనమాట. సో అందుకు పిప్ లిస్ట్ అనేది యూస్ చేస్తాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.